హలో గైస్, మనకు ఫైనల్‌గా వివో నుంచి 2 బెస్ట్ ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ లాంచ్ అయినాయి. ఒకటి వివో X200, ఇంకోటొచ్చేసి వివో X200 ప్రో. ఈ 2 మొబైల్స్ కూడా మనకు కెమెరాస్‌లో మనకు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఈ 2 మొబైల్స్ కూడా మనకు ఐఫోన్స్ కంటే బెటర్ కెమెరాస్ అనేది యూజ్ చేసినాయి గైస్. కెమెరాలో మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ చెప్పొచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే ఒక డీఎస్ఎల్ఆర్ లాంటి మొబైల్ ఫోన్స్ అని చెప్పొచ్చు ఇవి 2 కూడా. ఈరోజు వీడియోలో ఈ 2 మొబైల్స్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి? దీని ప్రైస్ ఎంత? మనకి ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదా అనేది ఈ వీడియోలో చెప్తా గైస్. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. అంతేకాక కొత్తలో మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు గైస్ ఈ వివో X200 సిరీస్ సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే దీంట్లో మొత్తం మనకు 2 మోడల్స్ గైస్. వివో X200, ఇంకోటి వచ్చేసి X200 ప్రో. దీంట్లో ప్రో అనేది కొద్దిగా టాప్ మోడల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు గైస్ ఈ వివో X200 ప్రో సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్‌గా దీంట్లో డిజైన్ మాత్రం చాలా ప్రీమియం ఉంది ఇది. దీంట్లో మొత్తం మనకు 2 కలర్స్ వస్తాయి. ఒకటొచ్చేసి బ్లాక్ కలర్, ఇంకోటొచ్చేసి టైటానియం గ్రే కలర్ గైస్. ఈ 2 కలర్స్ కూడా మనకు చూడడానికి చాలా ప్రీమియం ఉన్నాయి. దీంట్లో మెయిన్‌గా గ్రే కలర్ అనేది చూడడానికి చాలా కొత్తగుంది కలరు. దాంతో పాటు డిజైను, బిల్డ్ క్వాలిటీ అన్నీ కూడా మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. దీంట్లో మనకు బ్యాక్ సైడ్ క్యామ్ సర్కిల్ అనేది రౌండ్ సర్కిల్ వస్తుంది. డిజైన్ మాత్రం మనకు చాలా బాగుంది గైస్ ఇది. ఓవరాల్ దీంట్లో మనకు 2 కలర్స్ కూడా చూడడానికి చాలా బాగున్నాయి. నెక్స్ట్ గైస్ దీంట్లో చూసిన డిస్‌ప్లే గురించి మాట్లాడితే దీంట్లో డిస్‌ప్లే వచ్చేసి 6.78 ఇంచెస్ 1.5K 120 హెర్ట్జ్ క్వాడ్ కర్వ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది మనకు కంప్లీట్ కర్వ్ డిస్‌ప్లే అయితే కాదు. జస్ట్ మనకు 4 వైపులా లైట్‌గా అనేది కర్వ్డ్ ఉంటుంది. చూడడానికి చాలా ప్రీమియం ఉంటుంది గైస్. ఇప్పుడొచ్చే అన్ని ఫ్లాగ్‌షిప్ మొబైల్స్‌లో కూడా కర్వ్డ్ అయితే లేదు. ఇది వచ్చేసి మనకు క్వాడ్ కర్వ్డ్ అంటే లైట్‌గా మనకు 4 వైపులా కర్వ్ అనేది ఉంటుంది. దాంతో పాటు దీంట్లో మనకు బ్రైట్‌నెస్ వచ్చేసి 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, HDR10+, డాల్బీ అట్మాస్ అన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఓవరాల్ వచ్చేసి ఒక బెస్ట్ డిస్‌ప్లే అని చెప్పొచ్చు ఈ బడ్జెట్‌లోన. ఎందుకంటే డిస్‌ప్లే సైజ్ కూడా పెద్దగా వస్తుంది గైస్. 6.78 ఇంచెస్ వస్తుంది. అది కాక మనకు 1.5K డిస్‌ప్లే ఇది. ఓవరాల్ గైస్ ఈ డిస్‌ప్లేలో కలర్స్ గాని, డిస్‌ప్లే సైజు, బ్రైట్‌నెస్ అన్నీ కూడా మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. నెక్స్ట్ గైస్ ఈ వివో X200 ప్రో వచ్చిన కెమెరాస్ గురించి మాట్లాడితే మనకి ఈ మొబైల్‌లో మెయిన్ ఫీచర్ వచ్చేసి కెమెరా గైస్. కెమెరా కోసమే మనకి ఈ మొబైల్ అనేది తయారు చేసినారు. దీంట్లో కెమెరా మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ కన్నా బెటర్ కెమెరాస్ అనేవి ఉన్నాయి. కెమెరాలో మాత్రం ఇదే మనకు కింగ్ అని చెప్పొచ్చు. దీంట్లో బ్యాక్ సైడ్ మొత్తం మనకు 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ జైస్ సోనీ LYT-81 సెన్సార్ అనేది యూజ్ చేసినారు. ఇది మనకు ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మనకు మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ జైస్‌తో పార్ట్నర్‌షిప్‌తో వస్తుంది. దాంతో పాటు లెన్స్ కూడా మనకు సోనీ లెన్స్ అనేది యూజ్ చేసినారు. కెమెరా మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది గైస్ మెయిన్ కెమెరా. దీంట్లో ఫోటోస్ గాని, వీడియోస్ కూడా చాలా నేచురల్‌గా వస్తాయి. నెక్స్ట్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా గైస్. ఇది కూడా మనకు సామ్సంగ్ సెన్సారే. పర్ఫార్మెన్స్ కూడా మనకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ గైస్ దీంట్లో మనకు థర్డ్ కెమెరా వచ్చేసి 200 ఎంపీ టెలిఫోటో లెన్స్ అనేది యూజ్ చేసినారు. మన ఇండియాలో ఫస్ట్ మొబైల్ ఇదే గైస్. 200 ఎంపీ టెలిఫోటో లెన్స్‌తో వస్తుంది. మనకి టెలిఫోటో లెన్స్ ఉండడం వల్ల మెయిన్‌గా మీరు జూమ్ చేసి ఫోటో తీసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మెయిన్‌గా మనకు 100x జూము, 50x జూమ్ అంటారు కదా! అలా జూమ్ చేయడానికి టెలిఫోటో లెన్స్ అనేది చాలా బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది గైస్. అది కూడా మనకు సెన్సార్ కూడా 200 ఎంపీ ఇచ్చినారు. పర్ఫార్మెన్స్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దాంతో పాటు పోర్ట్రేట్ మోడ్‌లో కూడా మీరు ఏదైనా ఫోటో తీసినప్పుడు బ్యాక్‌గ్రౌండ్ మొత్తం బ్లర్ ఎఫెక్టు ఇలా మనకు చాలా మంచి ఫీచర్స్ అనేవి ఉంటాయి గైస్ ఈ టెలిఫోటో లెన్స్ ఉండడం వల్ల. దాంతో పాటు దీంట్లో మనకు ఇది జేస్ పార్ట్నర్‌షిప్‌తో వస్తుంది కాబట్టి కెమెరా మనకి జేకి సంబంధించిన కొన్ని ఫిల్టర్స్ కూడా ఉంటాయి. అంటే మీరు ఏమైనా బ్యాక్ సైడ్ లైటింగ్ ఏమైనా ఉన్నా కూడా దానికి తగ్గట్టు ఫోటోస్ రావడం గానీ, దాంతో పాటు గైస్ మనకు డీఎస్ఎల్ఆర్ లాగా 35 గానీ, 50 75 100 ఇలా మనకు ఫోకల్ లెన్స్‌లో కూడా మంచి పోర్ట్రేట్ ఫోటోస్ అనేది తీసుకోవచ్చు. కెమెరాస్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ గైస్. ఇది మనకు జేస్ పార్ట్నర్‌షిప్‌తో వస్తుంది కెమెరా మొత్తం. అది కూడా మనకు టీ స్టార్ కోటింగు. అంటే మీరు ఏదైనా లైటింగ్ ఎక్కువ ఉన్నప్పుడు ఫోటో తీసినా కూడా మనకి అవి ఫ్లేర్స్ ఎఫెక్ట్ రాకున్నట్లు మంచి ఫోటోస్ అనేవి వస్తాయి. మెయిన్‌గా గైస్ దీంట్లో 200 ఎంపీ టెలిఫోటో వల్ల చాలా మంచి ఫోటోస్ అనేవి వస్తాయి. మెయిన్‌గా మీరు మ్యాక్రో ఫోటోస్ గానీ, జూమ్ చేసి మంచి పోర్ట్రేట్‌లో ఫోటోస్ గానీ, ఇంకా మనకు చాలా మంచి ఫోటోస్ అనేవి వస్తాయి. మీరు 100x జూమ్ చేసినా కూడా మంచి డీటెయిల్స్ అనేవి వస్తాయి. కెమెరాలో మనకి ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి గైస్. ఫిల్టర్స్ గానీ, ఎఫెక్ట్సు ఇంకా దీంట్లో మనకు ఏఐ ఫీచర్స్ కూడా ఉన్నాయి. మీరు ఏదైనా బ్యాక్‌గ్రౌండ్‌లో పర్సన్స్ రిమూవ్ చేయడం గానీ, ఇంకా ఫోటోని ఇంకా క్లారిటీ పెంచడం, ఇలా మనకు ఏఐ సంబంధించిన కొన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఓవరాల్ గైస్ ఈ వివో X200 సిరీస్ అంటే మెయిన్‌గా కెమెరా కోసమే. ఈ X200 ప్రోలో కెమెరా మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉంది. నెక్స్ట్ గైస్ దీంట్లో సెల్ఫీ కెమెరా వచ్చేసి 32 ఎంపీ సెల్ఫీ కెమెరా వస్తుంది. ఈ సెల్ఫీ కెమెరా కూడా మనకు మంచి పర్ఫార్మెన్స్ అనేది చేస్తుంది. నెక్స్ట్ గైస్ దీంట్లో మనకు వీడియో రికార్డింగ్ వచ్చేసి 8K 30 ఎఫ్ఎస్‌లో వీడియో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. దాంతో పాటు గైస్ దీంట్లో మనకు 4K 120 ఎఫ్ఎస్‌లో వీడియో రికార్డింగ్ అనేది చేసుకోవచ్చు. మీరు 120 ఎఫ్ఎస్‌లో వీడియో రికార్డింగ్ చేసిన తర్వాత కూడా మీరు దాన్ని 60 ఎఫ్ఎస్‌లో కూడా మార్చుకోవచ్చు.
ఓవరాల్‌గా దీంట్లో ఫోటోస్ గాని, వీడియోస్ గూడా మాకు నెక్స్ట్ లెవెల్ ఒస్తాయి. మీరు వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు గూడా సేమ్ మనకు డీఎస్ఎల్ఆర్‌లో ఎఫెక్ట్ ఎట్లా వస్తదో అలాంటి రేంజ్ వీడియో అనేది వస్తది దీంట్లోన. నెక్స్ట్ గైస్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ప్రాసెసర్. ఇది మనకు మీడియాటెక్ నుంచే టాప్ అండ్ బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇది మనకు ఈ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ గానీ, యాపిల్ ఏ18 ప్రో గానీ ఆ రేంజ్‌లో ఉంటుంది పర్ఫార్మెన్సు. పర్ఫార్మెన్స్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. మీరు పబ్‌జీ, కాల్ ఆఫ్ డ్యూటీ ఏ గేమ్ వేసినా గూడా హై గ్రాఫిక్స్‌లో అనేది ఆడుకోవచ్చు. దాంతో పాటు గైస్ దీంట్లో మనకు ప్రాసెసర్‌తో పాటు 2 చిప్‌లు యూజ్ చేసినారు. ఇదొచ్చేసి వివో వి3 ప్లస్ చిప్పు. ఈ చిప్ ఉండడం వల్ల మనకు మెయిన్‌గా డిస్‌ప్లేలో కలర్స్ గానీ, గేమింగ్ ఆడేటప్పుడు మనకింకా ఎఫ్‌పిఎస్ మనకు స్మూత్ రావడం గానీ, ఇలా కొన్ని అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయి. ఈ వివో వి3 చిప్ వల్ల. ఓవరాల్ మనకి ఈ మొబైల్ వచ్చేసి 2 చిప్‌లు. ఒకటి ప్రాసెసర్, ఇంకోటొచ్చేసి వివో వి3 ప్లస్ చిప్పు. ఈ చిప్ వల్ల మనకు కెమెరాలో కూడా చాలా ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. ఓవరాల్‌గా దీంట్లో పర్ఫార్మెన్స్ కూడా మనకు నెక్స్ట్ లెవెల్ ఉంది. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 6000 ఎంఏహెచ్ బ్యాటరీ వస్తుంది. ప్లస్ 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా వస్తుంది. బ్యాటరీ బ్యాకప్ కూడా ఇంప్రూవ్ చేసినారు గైస్. 6000 ఎంఏహెచ్ అంటే మనకు చాలా మంచి ఫీచర్ అని చెప్పొచ్చు. దాంతో పాటు 90 వాట్స్ ఛార్జింగ్ కూడా వస్తుంది. మనకి బాక్స్‌లోనే ఛార్జర్ కూడా వస్తుంది. ఇదొక మంచి మూవే. దాంతో పాటు దీంట్లో 30 వాట్స్ దాకా వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్‌గా దీంట్లో బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మనకు బాగానే ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో మనకు IP68 ప్లస్ IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్‌తో వస్తుంది. ఇది మనకు కంప్లీట్ వాటర్ ప్రూఫ్ మొబైల్ అని చెప్పొచ్చు. వాటర్‌లో పడినా, వాటర్‌లో తడిచినా, లేకుంటే ఏదైనా డస్ట్ పడినా కూడా మొబైల్‌కయితే ఎక్కువ డ్యామేజ్ అయితే ఉండదు. ఇదొక మంచి ఫీచర్సే గైస్. IP68 ప్లస్ IP69 అంటే. నెక్స్ట్ దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కూడా ఉంటాయి. సౌండ్ క్వాలిటీ కూడా మనకు నెక్స్ట్ లెవెల్ ఉంది గైస్. నెక్స్ట్ గైస్ మనకు దీంట్లో అప్డేట్స్ వచ్చేసి 4 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి. 5 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. మనకు 5 ఇయర్స్ దాకా అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఇది కూడా మనకు మంచి మూవ్ అని చెప్పొచ్చు వివో నుంచి. ఓవరాల్ గైస్ ఈ వివో X200 ప్రో మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉంది. దీంట్లో డిస్‌ప్లే, డిజైను, కెమెరా, బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగు, పర్ఫార్మెన్స్ అన్నీ కూడా మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇప్పుడు గైస్ ఈ వివో X200 ప్రో సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు ఓన్లీ 1 వేరియంట్ వస్తుంది. 16 జీబీ ర్యామ్ ప్లస్ 512 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకు రూ. 95,000 పెట్టినారు గైస్. రూ. 95,000. దీని మీద మనకు క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా ఇచ్చినారు. ఎస్‌బీఐ గానీ, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ వాడితే 10% డిస్కౌంట్ వస్తుంది. అప్పుడు మనకి ఈ మొబైల్ వచ్చేసి రూ. 85,000 వస్తుంది గైస్. 10% డిస్కౌంట్ అంటే 95,000లో రూ. 9,500 మనకు డిస్కౌంట్ వస్తుంది క్రెడిట్ కార్డ్ ద్వారా. అప్పుడు మనకు జస్ట్ రూ. 85,000 వస్తుంది. మీరు ఒకవేళ క్రెడిట్ కార్డ్ వాడితే మాత్రం మనకు బెస్ట్ ప్రైస్‌కి వస్తుంది గైస్. మీరు నార్మల్ తీసుకోవాలంటే రూ. 95,000 ఏకంగా మనకు రూ. 9,500 తగ్గుతుంది. నెక్స్ట్ గైస్ వివో X200 సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ డిజైన్ గైస్ మనకి X200 ప్రో, X200 కూడా 2 కూడా మనకు సేమ్ డిజైనే. డిజైన్ కూడా మనకు చాలా బాగుంది. ఇప్పుడు గైస్ ఈ వివో X200 సంబంధించిన డిస్‌ప్లే గురించి మాట్లాడితే దీంట్లో డిస్‌ప్లే వచ్చేసి 6.7 ఇంచెస్ 120 హెర్ట్జ్ 1.5K క్వాడ్ కర్వ్ డిస్‌ప్లేతో వస్తుంది. దీంట్లో మనకు బ్రైట్‌నెస్ కూడా 4500 దాకా మనకు పీక్ బ్రైట్‌నెస్ కూడా వస్తుంది. దీంట్లో మనకు 10 బిట్ డిస్‌ప్లే వస్తుంది. దాంతో పాటు హెచ్‌డీఆర్ 10+ కూడా సపోర్ట్ చేస్తుంది. మనకి ప్రోకి దీనికి డిఫరెన్స్ వచ్చేసి దీంట్లో డిస్‌ప్లేనే కొద్దిగా తగ్గుతుంది గైస్. ప్రోలో మనకి ఇంకా డిస్‌ప్లే పెద్దగొస్తుంది. దాంతో పాటు దీంట్లో మనకు డాల్బీ విజన్ కూడా ఉండదు. మనకి ప్రోలో డాల్బీ విజన్ ఉంటుంది. ఇవి రెండే మనకు మెయిన్ చేంజెస్ వచ్చేసి 2 కూడా మనకు ఆల్మోస్ట్ సేమ్ డిస్‌ప్లేస్ అని చెప్పొచ్చు. ఇది కూడా మనకు క్వాడ్ కర్వ్ డిస్‌ప్లేనే. క్వాలిటీ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. నెక్స్ట్ గైస్ ఈ వివో X200 చూసిన కెమెరాస్ గురించి మాట్లాడితే ఇది కూడా మనకు జేఎస్ పార్ట్నర్‌షిప్ టీ స్టార్ కోటింగ్‌తోనే వస్తుంది. దీంట్లో కూడా బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి గైస్. మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 921 సెన్సార్ అనేది యూజ్ చేసినారు. ఇది మనకు ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. 50 ఎంపీ అల్ట్రా వైడ్ ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి 50 ఎంపీ టెలిఫోటో లెన్స్ గైస్. ఇది కూడా మనకు సోనీ కెమెరానే. ఈ 3 కెమెరాలు కూడా మనకు ఒక మంచి కెమెరాస్ అని చెప్పొచ్చు. దీంట్లో గైస్ ఈ 3 కెమెరాలు కూడా మంచి ఫ్లాగ్‌షిప్ కెమెరాస్ అనేది యూజ్ చేసినారు. దీంట్లో కూడా మనకు జేఎస్ ఫోటోస్, జేఎస్ ఫిల్టర్స్, ఎఫెక్ట్స్ ఇలా మనకు చాలా ఫీచర్స్ అనేవి ఉంటాయి. కెమెరాస్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ గైస్. ఈ వివో X200 ప్రో కూడా మంచి కెమెరాస్ అనేవి యూజ్ చేసినారు. మనకు మెయిన్‌గా గైస్ ప్రోకి మనకు X200కి డిఫరెన్స్ వచ్చేసి కెమెరాసే గైస్. కెమెరాస్ మొత్తం మనకు చేంజ్ అయితాయి. మనకు మెయిన్ కెమెరా, టెలిఫోటో లెన్స్ కూడా చేంజ్ అయితాయి. మనకి ప్రోలో టెలిఫోటో వచ్చేసి 200 ఎంపీ వస్తాయి. దీంట్లో మనకు 50 ఎంపీ వస్తుంది. ఏమంటే దీంట్లో మనకు సోనీ సెన్సార్ కాబట్టి ఫోటోస్, వీడియోస్ కూడా మంచి ఫుటేజ్ అనేవి వస్తాయి. మెయిన్ కెమెరా కూడా చేంజ్ అవుతుంది గైస్. ఓవరాల్ గైస్ మనకి ప్రోలోన ఈ X200లో కూడా మంచి కెమెరాస్ అనేది యూజ్ చేసినారు. నెక్స్ట్ గైస్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ కూడా మనకు సేమ్ ప్రాసెసరే. ప్రోలోన దీంట్లోనే మనకు 2 కూడా సేమ్ ప్రాసెసరే. మీడియాటెక్ డైమెన్సిటీ 9400 గైస్. ఇది కొంచెం మంచి పవర్‌ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి దీంట్లో గైస్ వివో వి3 చిప్ అనేది ఉండదు. ఓన్లీ మనకి ప్రో మోడల్‌లో మాత్రమే 2 చిప్పులు ఉంటాయి. దీంట్లో మనకు ఓన్లీ ప్రాసెసర్ మాత్రమే వస్తుంది. వివో వి3 చిప్ అనేది ఉండదు.
నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5800 ఎంహెచ్ వస్తుంది బ్యాటరీ. మనకి ప్రోలో 6000 వస్తే దీంట్లో మనకు 5800 200 ఎంహెచ్ అనేది తక్కువ. దీంతో పాటు 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మనకు వైర్లెస్ ఛార్జింగ్ అయితే లేదు గైస్. ప్రోలోనే మనకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. నెక్స్ట్ దీంట్లో కూడా మనకు IP68 ప్లస్ IP69 వాటర్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇది కూడా మనకు కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అని చెప్పొచ్చు. వాటర్‌లో పడినా, డస్ట్ పడినా కూడా మొబైల్‌కి అయితే ఎక్కువ డ్యామేజ్ ఉండదు. దీంట్లో కూడా మనకు సేమ్ అప్డేట్సే గైస్. 4+5 ఇయర్స్ అప్డేట్స్ వస్తాయి. ఇప్పుడు గైస్ ఈ మొబైల్ సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే ఈ వివో X200 వచ్చేసి మనకు 12 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ వచ్చేసి 66,000 రూపీస్ పెట్టినారు గైస్. 66,000 రూపాయలకి వస్తుంది. మనకి దీంట్లో సెకండ్ వేరియంట్ కూడా ఉంది. 16 జీబీ ర్యామ్ 512 జీబీ వచ్చేసి మనకు 72,000 రూపాయలు పెట్టినారు. దీంట్లో మొత్తం మనకు 2 వేరియంట్. స్టార్టింగ్ వచ్చేసి మనకు 66,000 రూపాయలకి వస్తుంది ఈ వివో X200. దీని మీనింగ్ కూడా మనకు క్రెడిట్ కార్డ్ మీద 10% డిస్కౌంట్ ఇచ్చినారు గైస్. ఇప్పుడు గైస్ ఈ 2 మొబైల్స్ సంబంధించిన ఒక్క ముక్కలో రివ్యూ చెప్పాలంటే 2 మొబైల్స్ కూడా మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి ఫీచర్స్. మెయిన్‌గా మనకు ప్రో వచ్చేసి కెమెరాలోనే ది బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. వివో X200 ప్రో. మనకు క్రెడిట్ కార్డ్ ఆఫర్ కూడా మంచి ఆఫర్ ఇచ్చినారు గైస్. ఓవరాల్ గైస్ ఈ 2 మొబైల్స్ కూడా మనకు మంచి మొబైల్స్ అని చెప్పొచ్చు. మెయిన్‌గా మనకు కెమెరా కోసమే ఎక్కువ ఫోకస్ చేసినారు దీంట్లోన. కెమెరాతో పాటు మిగతా ఫీచర్స్ కూడా మనకు చాలా బాగున్నాయి. ఈ 2 మొబైల్స్ తీసుకొచ్చా లేదంటే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు గైస్. 2 కూడా మనకు మంచి ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ అని చెప్పొచ్చు. ఇంతే గైస్ ఈ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్‌గా మన ఛానల్ ఫాలో అవుతానండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.